ఈసారి ఈసారి కాదు ప్రతిసారి అలాగే వస్తున్నాయి ఎలక్షన్స్. ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పుడు అలాగే ఉన్నాయి, ఇప్పుడు కూడా అలాగే ఉంది. దేశవ్యాప్తంగా సార్వత్రిక ఎన్నికలు జరుగుతున్నాయి, కానీ ఒక 5 రాష్ట్రాలకు మాత్రము అసెంబ్లీ ఎన్నికలు కూడా వాటితో పాటు కలిపి జరుగుతున్నాయి. ఆంధ్రప్రదేశ్ కూడా 5లో ఒకటి. ఆంధ్రప్రదేశ్కి అసెంబ్లీ ఎన్నికలు జరుగుతుండడం, పర్టికులర్గా ఒక అరాచక ప్రభుత్వంగా ముద్రపడిన జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నారు. ఆయన అధికారంలో ఉండగా ఈ ఎన్నికలు రావడంతో ఈ ఎన్నికల్లో ఎలాగైనా ఆయనను గద్దె దింపాలని ప్రతిపక్ష పార్టీలన్నీ ముక్త కంఠంతో మాట్లాడుతూ పోటీ చేస్తున్నాయి. కాకపోతే వారి సైద్ధాంతిక వైరుధ్యాల దృష్ట్యా కొన్ని పార్టీలు వేరువేరుగా 2 కూటములుగా పనిచేస్తున్నాయి. అందులో ఒకటి ప్రధానమైన కూటమి టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి కాగా, రెండవది కాంగ్రెస్ పార్టీతో ఉన్న లెఫ్ట్ పార్టీస్ సిపిఎం, సిపిఐ కూడా కలిసి ఒక కూటమిగా పనిచేస్తున్నాయి. ఇంకొకటి 2 చిన్న పార్టీలు విడివిడిగా పోటీ చేస్తుండవచ్చు. ఆ పార్టీలకి వేరే పార్టీలతో అవగాహనలు కూడా ఉండొచ్చు. అవి పెద్దగా మనం వాటి గురించి ప్రస్తావించాల్సినంత ఇది లేదు ప్రస్తుతానికైతే. ఈ 2 కూటములు ఉన్నాయి. వాటిలో ప్రధానమైంది టీడీపీ, జనసేన, బీజేపీ. ఈ కూటమి ప్రధానంగా వైసీపీని ఢీ కొడుతోంది. వైసీపీ కూడా తనకున్న అంగబలం, అర్ధబలం, అరాచక బలం ఇంకా చాలా ఉన్నాయి. ఈ బలాలన్నిటితో ఎలాగైనా మళ్ళీ అధికారాన్ని నిలబెట్టుకోవాలనే ఒక తాపత్రయంతో ఉంది. కాకపోతే క్షేత్రస్థాయిలో మొత్తం మనం ప్రజల మూడ్ని చూసినా, లేక ప్రజలు ఈ 5 ఏళ్లలో వాళ్ళు అనుభవించిన కష్టాలు ఇవన్నీ చూసినా ప్రభుత్వం మీద విపరీతమైన వ్యతిరేకత ఉంది. ఆ వ్యతిరేకత చాలా ఎక్కువగా ఉంది. ఇప్పటికే అది తేటతెల్లమైంది పలు సందర్భాల్లో. కాకపోతే జగన్మోహన్ రెడ్డి ఇస్తున్న ఇంప్రెషన్ ఎలా ఉందంటే, మళ్ళీ అధికారం మాదే అనే ఒక ఇంప్రెషన్ని, ఒక భ్రమని కల్పించి ఆ భ్రమని ప్రజలకి నిజమవుతుందా అనే రకమైన ఒక ఆలోచన క్రియేట్ చేసే విధంగా ఆయన కొన్ని వ్యూహాలు రచిస్తున్నారు. వాటిలో గోబెల్స్ ప్రచారం కావచ్చు, లేకపోతే ఆయనకున్న ఐపాక్ అనే ఒక సంస్థ ఉంది. ఆ ఐపాక్ సంస్థ చేసే ఈ ఐపాక్ సంస్థ గురించి చెప్పాలంటే, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని మరొకసారి గబ్బు పట్టించడానికి, ఆ రాష్ట్రాన్ని నాశనం చేయడానికి కంకణం కట్టుకున్న సంస్థ అది. ఎందుకంటే వాళ్ళు రాసిచ్చే స్క్రిప్ట్లు కానీ, వాళ్ళు వేసే ఎత్తుగడలు కానీ అన్నీ పచ్చి అబద్ధాలని నిజాలుగా చూపించి ప్రజల్ని తప్పుదోవ పట్టిస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి గారి ద్వారా వాళ్ళ ఆ ప్లాన్స్ అన్నీ కూడా ప్రజల్లోకి చొప్పించే ప్రయత్నం చేస్తున్నారు. ప్రజలు ఆ ఉచ్చులో పడలేదు ఇప్పటి వరకు, ఇక ముందు కూడా పడతారని లేదు. కానీ ఒక వాతావరణం ఎలా క్రియేట్ చేస్తున్నారంటే, అమ్మో పోటాపోటీగా ఉంది, వైసీపీ కూడా గట్టిగానే పోటీ ఇస్తోంది అని ఒక రకమైన మౌత్ పబ్లిసిటీకి ట్రై చేస్తున్నారు. కాకపోతే అది నడవట్ల, సక్సెస్ అవ్వట్ల. ఏదో కొంతమంది మాట్లాడుతున్నారు కానీ సక్సెస్ అవ్వట్ల. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ముందు ఎలాగైతే మనం చూసామో, తెలంగాణ ఎన్నికలకు ఒక నెల ముందు కొద్దిగా టఫ్ ఫైట్ ఉంది, టీఆర్ఎస్కి టఫ్ ఫైట్ ఉంది అన్నది కాస్త మెల్లమెల్లగా బలపడుతూ కాంగ్రెస్ పక్క అనే దిశగా వెళ్ళిపోయింది. ఇంకొక 20 రోజుల్లో ఎన్నికలు పోలింగ్ ఉందనగా అది ఫిక్స్ అయిపోయారు ప్రజలు, కాంగ్రెస్ వచ్చేస్తుందట అని. అలా చేయాలనేది జగన్మోహన్ రెడ్డి వ్యూహం. కానీ అన్నీ తప్పులు పెట్టుకొని, పైగా అధికారంలో ఉండి విపరీతమైన వ్యతిరేకత ఉండి చేయాల్సిన అరాచకాలన్నీ చేసి రాష్ట్రాన్ని అధోగతి పాలు చేసిన వైసీపీ మళ్ళీ అధికారంలోకి వస్తుందని ఎన్ని రకాల పబ్లిసిటీలు చేస్తే మాత్రం ఎలా వస్తుంది అనేది ఒక చర్చ. ఇప్పుడు ఈ కూటమికి ఎన్ని సీట్లు వస్తాయి, యాక్చువల్గా అయితే ప్రభుత్వానికి ఉన్న వ్యతిరేకత చూస్తే అద్భుతమైన విజయం ఈ కూటమి సొంతం కావాలి. చంద్రబాబు నాయుడు గారు బహిరంగ సభల్లో వాటిల్లో 160 సీట్లు మనకి పైన వస్తాయి, 160 పైన వస్తాయని చెప్పి ఆయన చెప్తూ ఉన్నారు. మరి 160 సీట్లు రావడం అని అంటే డెఫినెట్గా అదొక హిస్టారికల్ విక్టరీ అవుతుంది. జగన్మోహన్ రెడ్డికి 150 సీట్లు రావడం అనేది ఒక రికార్డ్. అలాంటిది మరి 160 రావడం అనేది ఇంకా రికార్డ్ అవుతుంది. కానీ అది నిజమేనా? ఏ ధీమాతో చంద్రబాబు నాయుడు గారు 160 సీట్లు అని చెప్తున్నారు? రాయలసీమలో ఎలా ఉంది, కోస్టల్ ఆంధ్రలో ఎలా ఉంది, ఉత్తరాంధ్రలో ఎలా ఉంది, ఏ ధీమాతో ఆయన చెబుతున్నారు అనేది ఒక అంశం. అయితే కొన్ని సర్వేలు కానీ, ఇంటెలిజెన్స్ రిపోర్ట్స్ కానీ 130-140 మధ్యలో వచ్చే అవకాశం ఉంది అని చెప్పి ఇంటెలిజెన్స్ రిపోర్ట్స్ చెబుతున్నాయి. సర్వే సంస్థలు కూడా మోరార్లెస్ అన్ని సర్వే సంస్థలు ఇంచుమించు అదే 130 నుంచి 140 మధ్యలో వచ్చే అవకాశం ఉంది అని చెప్పి వాళ్ళు చెప్తున్నారు. సో ఈ 130-140 అంటే 135 అనుకోండి సపోజ్, అక్కడ ఆగుతుందా అనేది ఒక చర్చ. కొంతమంది అంటారు లేదులే మళ్ళీ జగనే గెలుస్తాడు అనేవాళ్ళు కూడా ఉన్నారు, లేకపోలేదు.
అనేవాళ్ళు కూడా ఉన్నారు. సరే అది బెట్టింగ్లు కాసేవాళ్ళు, లేకపోతే అభిమానంతో వచ్చే విష్ఫుల్ థింకింగ్ వల్ల వచ్చే మాటలు ఏవైనా కావచ్చు. సో వీటిలో ఇంత ఎలక్షన్ నెల రోజులున్న ఈ సమయంలో పరిస్థితి ఎలా ఉంది, ఆంధ్రప్రదేశ్ ఎలా స్పందిస్తోంది, పొరపాట్లు ఎక్కడెక్కడ జరుగుతున్నాయి, అలాగే జగన్మోహన్ రెడ్డి ట్రై చేస్తున్న ఈ మౌత్ పబ్లిసిటీ ద్వారా లేకపోతే ఈ నెగటివ్ ప్రాపగండా ద్వారా, అబద్ధాల ప్రాపగండా ద్వారా ఎలా ప్రజల్ని బురిడి కొట్టించాలనే ప్రయత్నం మరొకసారి ఆయన సక్సెస్ అవుతాడా, ఈ అంశాలు చర్చిద్దాం ఒక చిన్న బ్రేక్ తర్వాత.